బైక్లను ఎలక్ట్రిక్ వెహికల్స్ లా మార్చే విధానానికి నగరంలో ఆదరణ పెరుగుతోంది. ఫలితంగా రెట్రోఫిట్టింగ్స్ పై ఆసక్తి చూపుతున్నారు. 10 నుంచి 15 ఏళ్ల పాటు వాడిన బైక్లను చాలా మంది వాటిని తక్కువ ధరకు అమ్మేయడం లేదా షెడ్కే పరిమితం చేస్తుంటారు. మళ్లీ కొత్త వాహనం కోసం లక్షలు పెట్టి కొంటుంటారు. తాజాగా కేంద్రం రెట్రోఫిట్ పాలసీకి ఆమోదముద్ర వేయడంతో పాత వాహనాలకు ప్రాణం పోయవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా పెట్రోల్తో నడిచే బైక్లను రెట్రోఫిట్టింగ్తో బ్యాటరీ బైకులుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అదనంగా మరో 10 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మరో బ్యాటరీతో నడిచే బైకులుగా మార్చే ముందు రెట్రోఫిట్టింగ్ కు సంబంధించిన సరైన సంస్థను ఎంపిక చేసుకోవడం కీలకం. ఇలాంటి సంస్థలకు ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉందా లేదా అని పరిశీలించాలి. నాణ్యమైన బ్యాటరీల కోసం ఈ గుర్తింపు చాలా ముఖ్యం. బ్యాటరీలకు ఒక 2 సంవత్సరాల వరకు గ్యారంటీని కూడా ఈ సంస్థలు అందిస్తాయి. బ్యాటరీల్లో నాణ్యత తగ్గినప్పుడు కొన్నిసార్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. AR/AI సర్టిఫికేషన్ ఉన్న వాటికి నాణ్యతకు గ్యారంటీ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ బైక్లతో పర్యావరణానికి మేలు. నగరంలో ఎక్కడ చూసినా వాహనాలే. దీనివల్ల ట్రాఫిక్ కూడా పెరుగుతోంది. ఎక్కువగా 2 వీలర్ వెహికల్స్ ఉంటున్నాయి. 4 కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో కనీసం 2 ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా అవుతోంది. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఫలితంగా రోడ్లపై ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. దీనివల్ల కాలుష్యం కూడా అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో పాత వాహనాలను విద్యుత్ బైకులుగా మార్చడం ద్వారా పర్యావరణానికి మేలు జరగనుంది.